నేను వెళ్ళమని చెప్పినా వెళ్ళనని చెప్పావంటే నేనేమనుకోవాలి? నా మాటకి వాల్యూ లేదనే కదా. సార్ అది చూడాలండి, కారణం ఏదైనా అయి ఉండొచ్చు, బట్ నువ్వు వెళ్ళకపోవడం తప్పు. సార్ నాకు చాలా పని ఉంది. ఓహో, అంటే అశ్విన్ కంటే వాళ్ళ అమ్మగారి కంటే నీకు నీ పని ముఖ్యమా? జీతం తీసుకుంటున్నప్పుడు సరిగా పని చేయాలి కదా సార్. అది ఆలోచించాల్సిన వాడిని నేను. ఇప్పుడు నేనే వెళ్ళమని చెప్తున్నాను కదా. అది మీ మంచితనం సార్, కానీ అస్తమానం నేను ఇలా పర్మిషన్ అడిగో సెలవులు తీసుకోను అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపెనీలో నా గురించి అశ్విన్ గురించి తప్పుగా అనుకుంటారు సార్. ఇద్దరు కలిసున్నా సంతోషంగా ఉన్నా చూసి ఓర్వలేని లోకం ఇది. అసలు అలాంటి వాళ్ళ మాటలు కేర్ చేయాల్సిన అవసరం నీకు ఏ మాత్రం లేదు. అయినా అశ్విన్ నువ్వు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని కంపెనీలు అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు మీ గురించి బ్యాడ్గా ఎందుకు అనుకుంటారు? ఒకవేళ అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం మీకేంటి? అలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి సార్, కానీ కొంతమంది మాట్లాడే కొన్ని మాటలు వింటూ భరించడం చాలా కష్టం సార్. చూడాలి, ఇంత సాఫ్ట్గా ఆలోచిస్తే బ్రతకడం కూడా కష్టం. ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికి ఎలాంటి మాటలకి భయపడాల్సిన అవసరం లేదు. చెయ్యని తప్పుకే శిక్ష అనుభవిస్తున్నాను. వాట్ కమగే మళ్ళీ చెప్పు. నాకు చాలా పని ఉంది సార్. ఆనంది, ఇప్పుడు నువ్వు అన్నమాట మళ్ళీ చెప్పు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అని కొంచెం వివరంగా చెప్తావా? చెప్పాను. కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది సార్. దట్ మీన్స్ నీ విషయంలో ఏదో జరిగింది. ఏంటో చెప్పు. అదేంటో చెప్పాను.